ఆ ప్రాంతంలో రోడ్డెక్కాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అక్కడ వాహనం నడపాలంటే ప్రాణాలతో చెలగాటమే. ఆ రోడ్డు పక్కన నడిచే పాదచారుల ప్రాణాలు గాల్లో దీపాలే. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ డేంజరస్ రోడ్స్గా పేరు పొందిన మార్గాల్లో అది కూడా ఒకటి. సగటున వారానికో యాక్సిడెంట్ జరుగుతుందంటే ఆ రోడ్డు ఎంత డేంజరస్సో అర్థం చేసుకోవచ్చు. పాయకరావుపేట యలమంచిలి హైవే మృత్యు రహదారిగా మారింది. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. చెన్నై కోల్కతా 16వ నెంబర్ జాతీయ రహదారి ఇది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట యలమంచిలి ప్రాంతాల వద్ద ఉన్న ఈ నేషనల్ హైవే రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ గా మారింది. మినిమం గ్యాప్ లో ఈ రహదారిపై ఏదో ఒక యాక్సిడెంట్. ఓసారి బస్సు బోల్తా పడితే ఇంకోసారి కారు ఢీ కొడుతుంది. ఒకరోజు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైతే మరోసారి లారీ భీభత్సం సృష్టిస్తుంది. ఈ రహదారిపై భద్రతా ప్రమాణాలు లోపించడం ఒకెత్తైతే డ్రైవర్ల నిర్లక్ష్యం మరో ఎత్తు. ఒకప్పుడు ఈ జాతీయ రహదారిపై హాయిగా జరిగే ప్రయాణాలు ఇప్పుడు ప్రాణాలు తీసే యమపాసంలా మారింది. జనాభా పెరగడం, దానికి తగ్గట్టే వాహనాల సంఖ్య పెరగడంతో ఈ ప్రాంతంలో జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. దీంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై రైమంటూ వాహనాలు పరుగులు తీస్తుంటే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో గడిచిన నెల రోజుల్లో జరిగిన ప్రమాదాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇటీవల నక్కపల్లి సమీపంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అధిక వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో లారీ ఢీకొనడంతో మహిళలు తీవ్రంగా గాయపడ్డగా ఒకరు విశాఖ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. పాదచారులు మొదలుకుని ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీల వరకు ఇలా అనేక ఘటనల్లో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. సుమారు 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇలాంటి ఘటనలు NH-16 పై తరచుగా జరుగుతూ ఉండటంతో ప్రజలు రోడ్డుపైకి వెళ్లడానికి భయపడుతున్నారు. అతివేగంగా వాహనాలు నడపడం, డ్రైవర్ల అలసట, నిద్రమత్తు, నిర్లక్ష్యంగా వాహనం నడపటం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు.